బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తున్న అమ్మా న్యూస్ పై అక్రమ కేసులకు నిరసనగా ఆదిలాబాద్ లో అఖిల పక్షాలు ఆందోళనకు దిగాయి. బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారీగా అఖిలపక్ష నేతలు, జిల్లా ప్రజలు పాల్గొన్నారు. జోగురామన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, ప్లకార్డులు ప్రదర్శించారు. అమ్మా న్యూస్ కథనాలపై జోగురామన్న కుమారుడు జోగు మహేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక మరోవైపు మీడియా సమావేశంలో అమ్మా న్యూస్ పై జోగురామన్న తన అక్కసును వెలగక్కారు, అసత్య ఆరోపణలు చేశారు. అయితే అక్రమ అరెస్టులతో మీడియా స్వేచ్ఛను హరించలేరని, అమ్మా న్యూస్ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్నందుకే ఇలా కక్ష సాధిస్తున్నారని అఖిలపక్ష నేతలు అంటున్నారు. అవినీతి రామన్న అన్ని మీడియాలను కాపాడాలి కాపాడాలి ఇదేమి పాలన ఇదేమి పాలన అవినీతి రామన్న అన్ని మీడియాలను కాపాడాలి కాపాడాలి నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తున్న అమ్మా న్యూస్ పై అక్రమ కేసులకు నిరసనగా ఆదిలాబాద్ లో అఖిల పక్షాలు ఆందోళనకు దిగి బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంలో భారీగా అఖిల పక్ష నేతలు, జిల్లా ప్రజలు పాల్గొన్నారు. జోగురామన్నకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, ప్లకార్డులు ప్రదర్శించారు. అమ్మా న్యూస్ కథనాలపై జోగురామన్న కుమారుడు జోగు మహేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మరోవైపు మీడియా సమావేశంలో అమ్మా న్యూస్ పై జోగురామన్న తన అక్కసును వెలగక్కారు, అసత్య ఆరోపణలు చేశారు. అయితే అక్రమ అరెస్టులతో మీడియా స్వేచ్ఛను హరించలేరని, అమ్మా న్యూస్ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్నందుకే ఇలా కక్ష సాధిస్తున్నారని అఖిలపక్ష నేతలు అంటున్నారు. ఇక ఆదిలాబాద్ 1 టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు అమ్మా న్యూస్ యాజమాన్యం వెల్లడించింది. తప్పుడు కేసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది అమ్మా న్యూస్. అమ్మా న్యూస్ కథనాలపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును హైకోర్టులో సవాల్ చేస్తున్నట్లు డైరెక్టర్లు స్పష్టం చేశారు. కాగా ఆదిలాబాద్ పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగొద్దని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కప్పల ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. అమ్మా న్యూస్ పై ఆదిలాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు వెంటనే ఉపసంహరించుకోవాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేష్ డిమాండ్ చేశారు. అవినీతి రామన్న అన్ని మీడియాలను కాపాడాలి కాపాడాలి ఇదేమి పాలన ఇదేమి పాలన అవినీతి రామన్న అన్ని మీడియాలను కాపాడాలి కాపాడాలి నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తున్న అమ్మా న్యూస్ పై అక్రమ కేసులకు నిరసనగా ఆదిలాబాద్ లో అఖిల పక్షాలు ఆందోళనకు దిగాయి. బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారీగా అఖిల పక్ష నేతలు, జిల్లా ప్రజలు పాల్గొన్నారు. జోగురామన్నకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, ప్లకార్డులు ప్రదర్శించారు. అమ్మా న్యూస్ కథనాలపై జోగురామన్న కుమారుడు జోగు మహేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మరోవైపు మీడియా సమావేశంలో అమ్మా న్యూస్ పై జోగురామన్న తన అక్కసును వెలగక్కారు, అసత్య ఆరోపణలు చేశారు. అయితే అక్రమ అరెస్టులతో మీడియా స్వేచ్ఛను హరించలేరని,
అమ్మా న్యూస్ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్నందుకే ఇలా కక్ష సాధిస్తున్నారని అఖిలపక్ష నేతలు అంటున్నారు. ఇదేమి పాలన